ఓం శం శనేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో శరవేగంగా మన వినుకొండ పట్టణంలో నర్సరావుపేట రోడ్డు నందు సంగం పాలకేంద్రం వద్ద నిర్మాణం అవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానము. ఈ దేవస్థానమునకు గడిచిన వారం రోజుల్లో భక్తులు సమర్పించినటువంటి విరాళాలు 1,03,858 రూపాయలు. వీటిలో భాగంగా పాదర్తి రాఘవేంద్రరావు, ధర్మపత్ని ధనలక్ష్మి, వెంకటేశ్వర ట్రేడర్సు ఉల్లిపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు, పల్నాడు రోడ్డు నాగార్జున కాంప్లెక్స్ ఎదురు. వీరు మన ఆలయ నిర్మాణం నిమిత్తం 31,120 రూపాయలు విరాళంగా సమర్పించారు. నెల్లూరి నాగేశ్వరరావు గారు, ధర్మపత్ని రమాదేవి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ కన్సల్టెన్సీ రెడ్డినగర్ నందు వీరు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కొత్తపేటలో నివాసం ఉంటున్నారు. వీరు మన శనేశ్వర ఆలయం వద్దకు ఒక ఇనుపు గేటు నిమిత్తం 20,120 రూపాయలు స్వామివారికి సమర్పించారు. తెడ్లప నాగేశ్వరరావు, ధర్మపత్ని విజయలక్ష్మి, వీరి కుమారుడు భరత్తు, భార్గవులు. వీరు వ్యూవర్స్ కాలనీ, డి పోలవరం, తుని మండలం, తూర్పుగోదావరి జిల్లాలో నివాసం ఉంటున్నారు. డోర్ నెంబర్ 4-47/D. వీరు 19,116 రూపాయలు శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానంకు విరాళంగా సమర్పించారు. వీరు ఆన్లైన్లో స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు జమ చేశారు. నవులూరి శ్రీనివాసరెడ్డి, ధర్మపత్ని లీలా, వీరి యొక్క కుమారుడు కార్తిక్ రెడ్డి, శశాంక్ రెడ్డి, లిఖిత ఆశయ థియేటర్ ఎదురు టీ స్టాల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మార్కాపురం రోడ్డు వినుకొండ నందు 15,116 రూపాయలు స్వామివారి దేవస్థాన నిర్మాణ నిమిత్తం సమర్పించారు. కీర్తిశేషులు జయవరపు కోటేశ్వరరావు, ధర్మపత్ని సుబ్బయ్యమ్మ గారుల జ్ఞాపకార్థం శ్రీరామ బ్రహ్మం, ధర్మపత్ని కాశీ విశాలాక్షి, కుమారుడు ప్రభాత్ 21 సిమెంట్ కట్టల నిమిత్తం 7,770 రూపాయలు సమర్పించారు. వీరు మన వినుకొండలో కొత్తపేట స్టేట్ బ్యాంక్ రోడ్డు నందు నివాసం ఉంటున్నారు. వినాయక ఫైర్ వర్క్స్ బ్రాహ్మణపల్లికి చెందినటువంటి 6,500 రూపాయలు వారు సమర్పించారు. పేరూరి పద్మావతి కుమారుడు సందీప్ కుమారు, కూతురు స్పందన విష్ణుగుండి నగర్లో వినుకొండ నందు నివాసం ఉంటున్నారు. వీరు 5,116 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఇంతటితో 1,03,858 రూపాయలు స్వామివారి దేవస్థాన నిర్మాణానికి భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా విరాళాలు సమర్పించారు. ఈ విరాళాలు సమర్పించినటువంటి భక్తులందరికీ కూడా మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు ఇక్కడికి విచ్చేసి దేవాలయ నిర్మాణ పనులను వీక్షించినటువంటి నెల్లూరు నాగేశ్వరరావు గారికి మరియు పేరూరి పద్మావతి, వీరి కుమారుడు సందీప్ కుమార్ గారికి ఇక్కడ దేవస్థానం వద్దకు ఇచ్చేశారు. వారికి మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత అరుదుగా నిర్మాణం అవుతున్నటువంటి శ్రీ జ్యేష్ఠలక్ష్మి మాతతో కూడుకున్నటువంటి శనేశ్వర స్వామి దేవస్థానం అండి. ఈ యొక్క ఆలయానికి మన ఇంట్లో ఎవరన్నా పెద్దలు కానీ ఎవరన్నా కానీ స్వర్గస్థులైతే వారి జ్ఞాపకార్థకంగా ఈ యొక్క ఆలయానికి ఇరుము రూపంలో కానీ మరొక రూపంలో కానీ నిర్మాణ రూపంలో కానీ విరాళాలు సమర్పిస్తే వారి యొక్క ఆత్మకు శాంతి కలుగుతుంది. పితృలోకాలు పితృదేవతలు కూడా మనకు సంతోషిస్తారు. అంతేకాకుండా స్వామివారికి ఇనుము రూపంలో విరాళాలు సమర్పిస్తే ఏలినటి శని దోషాలు, అర్ధాష్టమ అష్టమ శని దోషాలు కూడా నివారణ అవుతాయి. కాబట్టి ఆలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఎంతోమంది భక్తులు వారే స్వయంగా దేవాలయం వద్దకు ఇచ్చేసి విరాళాలు సమర్పిస్తూ ఉన్నారు. వారందరికి కూడా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం కమిటీ తరపున మేమందరం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాము. ఓం శం శనేశ్వరాయ నమః. Oh
SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.